అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మనల్ని మనుషులు పొగడాలి అని మనం ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాం. అంటే మనందరం కాదండి. ప్రభువులోకి రాకముందు ఎక్కువగా ఇలాంటి స్వభావం గల మనుషులు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అఫ్కోర్స్ క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా వెళ్ళే కొద్ది అపవాదిక కుతంత్రాల్లో పడిపోయినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, నన్ను వాళ్ళు చూడట్లేదు వీళ్ళు చూడట్లేదని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. కొన్ని చోట్ల అయితే నేను గమనించినటువంటి విషయాలను బట్టి కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటేనండి, దేవునికి ఏదన్నా బహుమతిగా కానుకగా అర్పించినటువంటి విషయాల్లో కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పేరుని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక ఫ్యాన్ అయితే చర్చికి ఇచ్చారనుకోండి, ఆ ఫ్యాన్ నిండా కూడా వాళ్ళ పేర్లు ఉండేలా రాసుకుంటారు. అలాగే ఒక లైట్ ఇచ్చారనుకోండి, ఆ లైట్ నిండా కూడా వాళ్ళ పేర్లు ఉండేలా రాసుకుంటుంటారండి. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటే ఆ చర్చికి వీళ్ళు డొనేట్ చేశారు, ఆ చర్చికి వాళ్ళు ఆఫర్ చేశారని వచ్చినటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాలని. అంటే ఎవరి దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం చూస్తున్నారయ్యా అంటే, ఒక మనిషి దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం చూస్తున్నారు. మనుషులందరూ అలా ఉన్నారని నేను చెప్పలే, కానీ ఎక్కువ శాతం మంది మాత్రం ఇలాగే ఉంటారండి. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనకిచ్చే గౌరవం కానీ, మనతో మాట్లాడే విధానం కానీ, మనల్ని ఇతరులకు పరిచయం చేసే విధానం కానీ అంతా మారిపోయిద్దండి. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేకపోగా మనం నష్టాల్లో కష్టాల్లో ఉంటామో, అప్పుడు వాళ్ళు మనల్ని చూసే కోణం కానీ, మన గురించి ఇతరులకు పరిచయం చేసే విధానం కానీ, మనతో మాట్లాడే విధానం కానీ, అన్ని విషయాల్లో కూడా మార్పు మనం క్లియర్గా గమనించవచ్చు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, నీవు దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడటమే. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట మనకు తెలియజేస్తారు. ఏమని? నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. మనం ఎప్పుడైతే మనుషుల మార్గంలో మనం ఆలోచిస్తామో ఇలాగే జరుగుద్దండి. ఇంతకంటే కొత్తగా వ్యతిరేకంగా ఇది జరగదండి. కానీ దేవుని కోణంలో కనుక నీవు ఆలోచించినట్లయితే, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా కనుక నువ్వు నడుచుకున్నట్లయితే అనేకమైనటువంటి గొప్ప విషయాలు నువ్వు పొందుకుంటావండి. దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాట్లాడరండి. నీ ఉన్నా లేకపోయినా నీ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కనుక, నిన్ను బహుగా ప్రేమించే దేవుడు కనుక, నీవు పాపం చేస్తున్నట్లయితే దాని గురించి నీకు అవగాహన కల్పించి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా, వాక్యం ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, వీడియోస్ ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా నీకు తెలియచేసి నీ యొక్క మనస్సాక్షిని గద్దించి నిన్ను మంచిదారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడే తప్ప చులకనగా అస్సలు చూడండి. కానీ మనుషులు మనం పాపం చేయకపోయినా కానీ చేశామన్న సందేహం వస్తే చాలండి, మనల్ని ఎంత చులకనగా చూస్తారో. మనం పాపం చేయకపోయినా చేశామని కొన్ని రూమర్స్ వింటే చాలండి, మన గురించి ఎన్నో రకాలుగా వీళ్ళు ఇంకొన్ని రూమర్స్ యాడ్ చేసి, నాకు ముందే తెలుసు, అతని గురించి నాకు ముందే తెలుసు, అతను అలాంటోడని నాకు ఎప్పుడో తెలుసు, కాకపోతే సమయం దొరకలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నా అని మాట్లాడుకుంటుంటారండి. కానీ దేవుడు అలా కాదండి. మనం పాపం చేసినా కానీ ఆ పాపాన్ని మనం ఒప్పుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు. ఆ పాపాన్ని మార్చుకొని, అనగా ఆ పాపం నుండి మనం మారు మనసు పొంది మంచిగా బ్రతకటానికి, కనికరం పొందడానికి అవకాశాన్ని కూడా ఇస్తాడు. కనుక మనం తప్పు చేసినప్పుడు ఒకలాగా, డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళతో అవసరత ఉన్నప్పుడు ఒకలాగా, అవసరత లేనప్పుడు ఒకలాగా, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మనుషులను బట్టి మారిపోయే మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం కాకుండా, ఎన్ని పరిస్థితులైనా కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి, ప్రియులారా, నిన్ను మార్చుకోవడానికి, నిన్ను ప్రేమించి కల్లవరగిరిలో సమస్తాన్ని అర్పించారండి. ఆయన్ని బల్లెముతో పొడిస్తే ప్రియులారా రక్తమును నీళ్లును కారెను. ఏ మనిషి చేస్తాడండి నీ కొరకు ఇంత సహాయం? ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారండి? ఇంత ప్రేమ చూపించి హక్కును చేర్చుకున్న వాళ్ళు ఎవరున్నారండి? ఒక్కళ్ళని చూపించండి. అది మదర్ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా, బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా కానీ ప్రియులారా, మనల్ని ఎంత ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరండి. ఈ భూమి మీద కాదు ప్రియులారా, 3 లోకాలలో కూడా ఎవరు ఉండరు. కనుక చులకనైపోయాను, నా మాటకు వాల్యూ లేదని మనుషుల గురించి ఆలోచించకుండా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని వింటూ ఉంటారండి ఆయన. నువ్వు ఎప్పుడు బైబిల్ చదువుకుంటావా అని వింటూ ఉంటారండి ఆయన. నీవంటే ఎంత ఇష్టం అంటేనండి, తన సొంత కుమారుని కూడా నీ కొరకు లెక్క చేయకుండా అర్పించే అంత ప్రేమ. కనుక ప్రియులారా,
మనుషుల కొరకు ఆలోచించకుండా, మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకోవడం కొరకు ఆలోచించకుండా, దేవుని దృష్టిలో పేరు సంపాదించుకోవడం కొరకు ప్రయత్నించండి. దేవుని యొక్క కృప మీ నుంచి తొలగిపోకుండా ఉండులాగా వాక్యానుసారంగా మన జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయగలిగినటువంటి దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కురుంగని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే ధన్యతను అందించండి తండ్రి. ప్రభువా, నమ్మకంగా యథార్థంగా మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ప్రభువా, జేసీ టెంపుల్ చేస్తున్న పరిచర్యలో కూడా తండ్రి ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు, నడిపించారు తండ్రి. ముందు కూడా మీ చిత్త ప్రకారంగా తోడుగా ఉన్న నడిపించండి, సహాయించండి ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.